దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9004442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు జూన్ మాసంలో 22వ తేదీ అనగా ఆదివారం తిథి అండి. ఈ రోజున ఒక విషయంలో మీకు ఆందోళన కలగబోతుంది. ఈ ఆందోళన పతాక స్థాయికి చేరుకోబోతుంది. ఏం జరగబోతుందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు మీరు. ఈ రోజున మాత్రం తప్పక ఈ పరిస్థితి, వింత పరిస్థితి, ఆందోళనకరమైన పరిస్థితి గ్రహగోచర స్థితి మూలకంగానే జరగబోతుందంటున్నారు జ్యోతిష్య పండితులు. ఏం జరగబోతుంది తెలుసుకోవాలన్నా వృశ్చిక రాశి జాతకులకు ఈ రోజున గోచర రీత్యా ఎటువంటి సంఘటనలు వీరి జీవితంలో కలగబోతున్నాయో తెలుసుకోవాలనుకున్నా వీడియో పూర్తిగా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు చాలా కఠిన స్వభావులుగా పేరు తెచ్చుకుంటారు. కానీ దగ్గర నుంచి చూసిన వారికి వీరి యొక్క తత్వం అర్థమవుతుంది. దూరంగా ఉండి నిందలు వేయడము, ఎదుటి వారిని జడ్జి చేయడము చాలా తప్పిదమని వీరిని చూస్తే అర్థమవుతుంది. బంధాలకు, అనుబంధాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎప్పుడూ కూడా ఇతరులకు సాయం చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. సాయం అనే పదం వీరి నుంచే పుట్టింది అన్నట్లుగా ఉంటారు. కపట తత్వం అస్సలు ఉండదు. మంచి చెడు ఆలోచించాకే ముందు అడుగు వేస్తారు. ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే గనక ఆ యొక్క స్థితి నుండి బయటకు వీరిని తీసుకురావడం చాలా కష్టం. ఒక్కసారి నమ్మారంటే వారి విషయంలో ఎంత దూరమైనా వెళ్తారు. ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. జీవితంలో ఏదైనా ఒక నమ్మక ద్రోహం జరిగిందంటే వీరి జీవితాన్ని ముగించుకోవడానికి కూడా ఇష్టపడతారు. భార్యను, సంతానాన్ని అమితంగా ప్రేమిస్తారు. భర్తకు ఎక్కువగా దాసీతనాన్ని అవలంబిస్తూ వారి ప్రేమను పొందుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి ప్రేమ వీరిది. భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరి జీవితంలో ఎన్నో మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉంటాయి. మంచి చెడు ఆలోచించాక నిర్ణయాలు తీసుకున్నా కొన్నిసార్లు ప్రియమైన వారి యొక్క సలహా సూచనలతో దెబ్బతినే అవకాశం ఉంటుంది. చావు దెబ్బ తగిలి వెనక్కి తిరిగి వచ్చిన వారి గురించి మీరు వినే ఉంటారు. అటువంటి వ్యక్తులే వృశ్చిక రాశి జాతకులు. ఎంత పెద్ద దెబ్బ ఎవరు కొట్టినా కింద పడి పైకి లేచే తత్వం ఉంటుంది. పైకి లేస్తూనే చాలా వరకు కూడాను ఎదుగుదలే మూల కారణంగా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే ఒకదాన్ని బలంగా నమ్మారు అంటే ఎంతమంది చెప్పినా ఆ నమ్మకాన్ని వీరి నుంచి తొలగించలేరు. మొండి మనుషులు, పట్టుదల కలిగిన మనుషులు, కానీ ప్రేమపూర్వకమైన మనుషులండి. వీరితో ప్రేమగా ఉంటే ప్రపంచాన్ని మరచిపోవచ్చు. వీరు భార్యాభర్తలు అయితే గనక ఖచ్చితంగా వీరి యొక్క వ్యతిరేక లింగానికి వీరు ఎక్కువగా ఆకర్షితులవుతారు. కానీ ప్రేమలో కానీ బంధంలో కానీ మోసం జరిగితే వీరు ఇక వారి గురించే ఆలోచించరు. కఠినంగా మారిపోతారు. వారి జీవితంలో వీరు ఒక రాక్షసుడిలా, రాక్షసురాలిలా మారిపోతారు. వీరు ఎప్పుడూ కూడా ఇతరులు సహాయం అడిగితే చేయడానికి ముందు వరుసలో ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు కలిగిన సమయంలో కూడా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టరు. కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం, నిరాశ వీరి వెన్నంటే ఉంటాయి. కానీ వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. రాజకీయ రంగం అని మాత్రమే కాదండి, నాయకత్వ లక్షణాలు ఉన్న ఈ రాశి జాతకులు అధికార ధోరణి చలాయించే రంగాల్లో ఎక్కువగా మక్కువ చూపిస్తూ ఉంటారు. వాటిలో వీరి కృషి, పట్టుదల 100% మనం గమనించవచ్చు. కుటుంబంలో కూడా వీరిదే పైచేయిగా వీరి మాటే నెగ్గింపు ధోరణి కలిగి ఉంటారు. వీరు చెప్పేది అందరికీ కలిసి వచ్చేలాగా, మాట్లాడేది అందరికీ నచ్చాలి అని 1కి 10 సార్లు ఆలోచించి మంచి నిర్ణయాలే తీసుకుంటారు. ఎదుటి వారికి కష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోరు. వారు కొవ్వొత్తిలా కరిగిపోతూ కూడా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు వారి యొక్క ధనాన్ని ఖర్చు పెట్టడం, వారి యొక్క ప్రేమను ఖర్చు పెట్టడం, వీరికి బాధ కలిగినా పట్టించుకోకపోవడం
ఇలాంటి సలక్షణాలు ఎన్నెన్నో ఈ రాశి జాతకుల్లో మనం గమనించుకోవచ్చు. ఈ రాశి జాతకులను లక్ష్మీపుత్రులుగా, భగవంతుని స్వరూపులుగా చెప్పొచ్చు. వీరి మాట చేత అన్నీ కూడాను మంచిగానే ఉంటాయి. కానీ చెడుకి చెడు, మంచికి మంచి, ఈ యొక్క సూత్రాలు పాటిస్తూ ఉంటారు. ఎవరైనా చెడుగా తలంచిన వీరి గురించి, ఎవరైనా చెడుగా మాట్లాడినా, చెడు మాటలు మాట్లాడుతూ వీరిని రెచ్చగొట్టినా, చులకన చేసినా చాలా కోపం తెచ్చుకుంటారు. ప్రళయకాల రుద్రుడి వలె వీరి యొక్క కోపం ఆకాశమంతా ఎత్తుకు ఎదుగుతుంది. ఈ కోపంలో ఏది చేస్తారో వీరికే తెలియదు. కానీ ఎంత ఉవ్వెత్తునా ఎగసి పడిన జ్వాల అయినా కిందకి వెంటనే పడిపోయినట్లు వీరి యొక్క జీవితంలో కోపం కూడా ఒక అలలాగా వస్తుంది, వెళ్ళిపోతుంది. వీరి యొక్క కోపం వచ్చిన ఆ క్షణాన్ని తట్టుకోవడం ఎవరి తరము అస్సలు కాదు. వీరిని భయపెట్టడం ఎవరి తరము కాదు. వీరిని చూసే అందరూ భయపడుతూ ఉంటారు. వీరికి అకస్మాత్తుగా అధికారం చేకూరుతుంది. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం అధికంగా కనిపిస్తూ ఉంటుంది. లైఫ్లో చూస్తే వీరికి ఎక్కువగా సమస్యలు ఉంటాయి. సుడిగుండంలో చిక్కుకొని ఉన్న అన్ని బాధ్యతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని చిన్న వయసు నుండే వీరు ఏ విధంగా మసులుకోవాలో నేర్చుకుంటారు. జీవితంలో చిన్న వయసు నుంచే అనేక రకాల ఆటుపోట్లు అనుభవిస్తూ వస్తూ ఉంటారు. వీరిపైన నరదృష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఇందు కారణంగానే ఎన్నో రకాలైన సమస్యలను వీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా జూన్ మాసంలో 22వ తేదీన ఈ రాశి వ్యక్తులకు మనం చూసుకోవాలి, ముఖ్యంగా గమనించుకోవాలి. అశ్రద్ధ పెట్టొద్దు, పక్కన పెట్టొద్దు. ముందుగా ఈ వీడియోని ఏదైనా ఎవరి నోట్లో ఏది దాగి ఉందో ఎవరికీ తెలియదు. ఏ పుట్టలో ఏ పాము ఉందో మనకి తెలియదు కదండి. మనం పెద్దవారు చెప్పినా, చిన్నవారు చెప్పినా, ఏ వయస్కులు చెప్పినా కూడాను మంచి చెబితే తీసుకోవాలి. ఇది ఒక సూచన లేదా హెచ్చరికగానే భావించండి. ఈ రోజున ఈ విషయంలో ఆందోళన కలగొచ్చు. మానసిక ప్రశాంతత అస్సలు పోగొట్టుకోవద్దు. ఈ రోజుతో జీవితం ముగింపు అన్నట్లు ఆలోచించొద్దు. ఈ రోజు కష్టం, రేపు సుఖమవుతుంది. ఎప్పుడూ ఒకేలాంటి దుర్దినాలు మన జీవితంలో ఉండడం కల్లా. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు ఒక్క విషయంలో మీకు ఆందోళన కలిగించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. చాలా కాలం నుంచి మిమ్మల్ని ద్వేషించే ఒక వ్యక్తి మీ దగ్గరకొస్తారు. ఒక సహాయాన్ని అడుగుతారు. అయితే వారికి సహాయం చేయాలంటూ మీ మనసుకు అనిపిస్తోంది. కానీ మీకు కొంత ఆందోళన కలుగుతుంది. అంటే వారు చాలా కాలం నుంచి మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా ఈ రోజు మీ దగ్గరకు వచ్చి మీ యొక్క సహాయాన్ని అడుగుతున్నారు, లేదా మీతో చాలా సఖ్యతగా మాట్లాడుతున్నారు అర్థం కాక మీరు సతమతం అవుతారు, ఆందోళన చెందుతారు. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఒక కన్ఫ్యూజన్ స్థితికి లోను అయ్యే అవకాశాలు కనవస్తున్నాయి. కానీ కన్ఫ్యూజన్ని వదిలిపెట్టండి, ఆచితూచి వ్యవహరించండి. కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. ఇది మీకు శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఇక మిగిలిన అంశాలు ఈ రాశి జాతకులకు గోచార రీత్యా దినఫలాల ప్రకారం మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక అంశాలు చూస్తే గనక విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్త తప్పక తీసుకోవాలి. విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేశారు అంటే మాత్రం మీరు ముందు ఇతరుల దగ్గర చెయ్యి చాచాల్సిన స్థితి మీకు వస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే. బంధువుల్లో ఒకరి వల్ల ఈ రోజే సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఇంకా మీ యొక్క బంధువులు షూరిటీ సంతకాలు అడగడం, మాట సాయం అడగడం, నూతన వ్యక్తులను పరిచయం చేసి వారికి ధనాన్ని అరువుగా లేదా వడ్డీకి ఇమ్మని అడగడం, ఇటువంటి పనులు అయితే చేస్తారు. ఏదో సహాయం చేద్దాము అనుకుంటారు, కానీ మిమ్మల్ని నట్టేట ముంచేస్తామని వారికి ఎరుక అవ్వచ్చు, ఎరుక కాకపోవచ్చు. కానీ మీరైతే ఆచితూచి వ్యవహరించండి. ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆలోచించి, ఏకపక్ష నిర్ణయం కాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. బంధువులే కదా అని చెప్పి మొహమాటానికి పోయి శక్తి మించిన సాయాలు చేయడం, ఎటువంటి షూరిటీ సంతకాలు చేయడం, ఇటువంటి పనులు చేశారంటే మొదటికి మోసం వస్తుంది.
లేనిపోని తలనొప్పులు మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ రాశి జాతకులు ఈ యొక్క అంశంలో తగిన జాగ్రత్త పాటించాల్సి ఉంటుంది. అలాగే విద్యార్థులకు అయితే ఈ సమయం కలిసొస్తుంది. చదువుపై ఆసక్తి లేని విద్యార్థులు కూడా చక్కగా చదువుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా అనుకూలమైన రోజుగా చెప్పొచ్చు. మీ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసే అవకాశాలు కానవస్తున్నాయి. సిలబస్ని మొత్తం కూడా కంప్లీట్ చేయగలుగుతారు. ఉపాధ్యాయుల నుంచి అలాగే కోచింగ్ సెంటర్లకు వెళ్తూ ఉంటే అక్కడ మీకు టీచింగ్ చేస్తున్న స్టాఫ్ నుంచి కూడా మంచి సంపూర్ణ మద్దతు అయితే లభించబోతుంది. ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేస్తూ డబ్బు సమకూర్చుకోవడం కోసం మీరు యత్నాలు చేస్తూ ఉన్నట్లయితే డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఖచ్చితంగా డబ్బును సమకూర్చుకోగలుగుతారు. నూతన వ్యాపారాలు పెట్టుకోగలుగుతారు. వ్యాపార జీవితంలో ఒక మైలురాయిని అయితే ఈ రాశి జాతకులు అధిగమించే అవకాశాలు ఈ రోజు ముందుకు రాబోతున్నాయి. అలాగే వ్యాపారపరమైన అంశాల విషయంలో కూడా ఈ రాశి వ్యక్తులు కొన్ని కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. అలాగే దినఫలాల ప్రకారం చూస్తే గనక ఎవరైనా సరే భాగస్వామ్యులను ఎంపిక చేసుకోవాలి అనుకుంటే చక్కటి భాగస్వామ్యులు అనుకోకుండా దొరికే అవకాశం కనిపిస్తుంది. కానీ బంధుమిత్రుల మాటలు ఎవరో ఏదో చెప్పారని ఆ యొక్క సంబంధాన్ని చేజార్చుకోవచ్చు. జాగ్రత్త. వ్యాపారంపై చక్కటి అవగాహన ఉంటుంది. చక్కని వ్యాపార సంబంధాలు కూడా మీకు లభిస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు మీకు ఉన్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడే మార్గం కూడా గోచరిస్తోంది. ఖచ్చితంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే చాలా రోజులుగా ఆర్థిక పురోగతి కోసం అన్వేషిస్తుంటే ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఆర్థిక పెరుగుదల లేదు. అలాగే పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించడం లేదు. ఎటువంటి ప్రమోషన్లు కూడా లేవని నిరుత్సాహంలో ఉన్నట్లయితే పై అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ప్రమోషన్కి సంబంధించి కానీ ఆర్థిక పెరుగుదలకు సంబంధించింది కానీ ఒక చక్కటి గుడ్ న్యూస్ని పొందే అవకాశం కానవస్తూ ఉంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు వినియోగదారులతో గొడవ పడే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే ఎవరైతే చాలా రోజులుగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తుంటే ఒక చక్కటి సంబంధం ముందుకొస్తుంది. ఆ సంబంధం అన్ని విధాలా మీకు నచ్చకపోవచ్చు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నూతన వ్యక్తులతో ఈ రోజు పరిచయం ఏర్పడుతుంది. చాలా రోజులుగా రాజకీయ రంగంలో లేదా కీలక వ్యాపారంలో కొనసాగుతున్న వారికి తోటి వారితో ఈ రోజు గొడవలు జరిగే అవకాశం ఉంది. దినఫలాల ప్రకారం ఒక నూతన పని మీరు మొదలు పెట్టబోతున్నారు. పనిలో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. మొదలు పెట్టిన పని మధ్యలోనే ఆపేస్తారు. కానీ నిరుత్సాహపడకుండా ఆ పని పూర్తి చేయడానికి తప్పక ప్రయత్నించండి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ మధ్యకాలంలో ఎవరైనా కూడా ఈ రాశి జాతకులు ప్రాపర్టీస్ని కొనుగోలు చేయాలి అనుకుంటే మీ యొక్క బడ్జెట్లో చక్కటి గృహం కావచ్చు లేదా చక్కటి పొలం స్థలం కావచ్చు మీకు లభించే అవకాశం ఉంది. ఒక ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటే గనక ఈ యొక్క ప్రాపర్టీ మీకు ఖచ్చితంగా అనుకున్న ధరకి అమ్ముడుపోయే అవకాశం కానవస్తోంది. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ సంవత్సరంలో 22వ తేదీ ఆదివారం తిథి గడవబోతుంది. శివారాధన ఈ రాశి జాతకులు తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను తప్పనిసరిగా పఠించండి. శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపార పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పరమేశ్వరుడే మీకు అనుగ్రహిస్తాడు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయ.